ఫస్ట్ టైం కాస్ట్ ఐరన్ తావాని ఎలా యూజ్ చేయాలి, ఎలా సీజనింగ్ చేయాలో చూసేద్దాం. నెక్స్ట్ ఐరన్ ప్యాన్ని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ స్క్రబ్తో సోప్ని పెట్టి నీట్గా క్లీన్ చేయాలి. వాటర్ని అంతా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ మొత్తానికి ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు కాసేపు ప్యాన్ని వేడి అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆనియన్ని మొత్తాన్ని అప్లై చేయాలి. ఇలా అయితే దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. ఒకసారి ఎక్స్ట్రా ఆయిల్ని అంతా ఒక క్లాత్తో తుడిచేసుకొని దోశ వేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ టైం వేసిన దోశని తినకూడదండి. నెక్స్ట్ కొంచెం వాటర్ని వేసి ఆనియన్ అప్లై చేసి దోశ వేసుకోండి. కాస్ట్ ఐరన్ తావా యూజ్ చేయడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీని మీద వేసే దోశలు కూడా ఎంతో రుచిగా ఉంటాయండి. టైం యూజర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.